వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఈరోజు మరి ఒక ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ప్రిన్సిపాల్ పర్యాటక రంగంలో ఆయా ప్రదేశాలు మరి సందర్శించి ఎంతోమందికి మరి పర్యాటక రంగంలో దిశానిర్దేశం చేసి ఎంతోమందికి పర్యాటక దర్శనం చేయించినటువంటి వ్యక్తి. అదే కాకుండా బాల కళాకారుల్ని ఎంతోమందిని మరి నేను మీకు ఉన్నాను అంటూ వాళ్ళకి ముందుండి మరి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అదే కాకుండా ఎంతోమందికి చిన్నారుల్ని సంగీతం, కళలు అన్నిట్లో కూడా మరి ఎంతో నేర్పరి అయినటువంటి వ్యక్తి. కళారంగంలో గత 15 సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామి ఆదేశానుసారంగా వారి ఆకాంక్ష మేరకు సచ్చిదానంద కళాపీఠం అధ్యక్షులుగా ఉంటూ బాల సచ్చిదానందం పేరిట ఎన్నో మన దేశంలో ఆయా ప్రదేశాలలో ఎంతో మందికి ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమంది చిన్నారులకు అవకాశం కల్పిస్తూ ఒక సీనియర్ పాత్రికేయులుగా ఉంటూ మళ్ళీ ఎంతో మందికి వారి యొక్క ప్రశంసల్ని అందించి వారి గురించి రాసి ఎంతో మందికి ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకోవటానికి ముందున్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి గురించి మరి మనం కొన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాలుగా కళల్ని ప్రోత్సహిస్తూ, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ, గాయకుల్ని కల్చరల్ పేరిట సచ్చిదానంద కళాపీఠానికి గత 15 సంవత్సరాల నుంచి బాల సచ్చిదానందం పేరిట ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ టెంపుల్స్, అనేకమైనటువంటి ఆడిటోరియంస్ అన్నిట్లో కూడా వారి పేరంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. వారు ఎవరో కాదు, మల్లారం రత్నాకర్ శర్మ గారు. మరి వారంటే చాలామందికి తెలుసు. పత్రికా రంగంలో కూడా ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఘనత వారిది. ఎంతోమందికి వారి యొక్క కొంతమంది జీవితాలకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు, అవార్డులు అందుకున్నటువంటి వారి గురించి వారి యొక్క ప్రశంసా పత్రాలు రాసి 1000 మందికి పైగా బాల కళాకారులకు సంబంధించినటువంటి ప్రశంసా పత్రాలు రాసి ఎంతోమంది మరి పేపర్లో కానివ్వండి, కళాపీఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, కొన్ని కళలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వారి చేతి రాత మరి ఉండటం చాలా అద్భుతం, విశేషం, మహా సంతోషం. వారి గురించి ఇప్పుడు వారు ఎవరో కాదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మల్లారం రత్నాకర్ శర్మ గారు. వారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. వారి అనుభవాలని, వారి విశేషాలు, వారి జీవిత ప్రయాణం, అలుపెరగని ప్రయాణం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వారి మాటల్లోనే వారి యొక్క జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం రత్నాకర్ శర్మ గారు, బాగున్నారా? నమస్కారం. జయ గురుదత్త అండి. శ్రీ గురుదత్త. జయ జయ గురుదత్త. జయ గురుదత్త. రత్నాకర్ శర్మ గారు, మీ జీవిత ప్రయాణం మరి ఉపాధ్యాయులుగా మొదలు పెట్టారని మీరు చెప్తూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా అంత చిన్న వయసులోనే మీకు ఆలోచన ఎలా వచ్చింది? మాది సాంప్రదాయబద్ధమైన మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ఒక స్కూలు హెడ్ మాస్టర్. అది కాకుండా ఆయన ఒక వేద పండితుడు. తన జీవితం అంతా ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో గడిపిన గొప్ప వ్యక్తి. ఆయన మాకు స్ఫూర్తి. అలాగే ఈరోజు మా అమ్మగారు నిత్య పూజా దురంధరాలు, రామాయణ పద్యాలు, భాగవత పద్యాలు, భారత పద్యాలు, దండకాలు ఇవన్నీ ఆమె అనర్గళంగా చదివేది, మాకు నేర్పేది. ముఖ్యంగా తెలుగు భాష మీద ఈరోజు ఇంత పట్టుంది పత్రికా రంగంలో కానీ, స్పెషల్ ఐటమ్స్ రాయడంలో కానీ ఉందంటే మా అమ్మగారి ప్రభావం. చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష మాకు నేర్పించిన పుణ్యం ఆమెది. ఇప్పుడు చాలామంది పెద్ద బాల శిక్ష మర్చిపోయారు. దేవరమ్ము, కావమయ్యమమ్ము, పోకలేనివాడు, రూకలేనివాడు, పోక చేయలేడు, ఇలాంటివన్నీ పెద్ద బాల శిక్షలో అఖండమైన నాలెడ్జ్ మాకు నేర్పించింది. ఆ తల్లి ఇప్పుడు లేదు. మేము ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలే ఉంటాను. వారి ప్రభావం మాకు బాగా ఉంది. మా ఇంట్లో అందరూ టీచర్స్ దాదాపుగా. మా అన్న టీచర్గా పనిచేశాడు, మా చెల్లెలు టీచర్గా పనిచేశాడు, మా చెల్లెలు భర్త టీచర్గా పనిచేశారు, ఇంకో చెల్లెలు టీచర్గా పనిచేసింది, ఇంకో చెల్లెలు భర్త కూడా టీచర్గా పనిచేశాడు. అంటే టోటల్గా ఒక ఉపాధ్యాయుల కుటుంబం, ఒక సాంప్రదాయబద్ధమైన క్రమశిక్షణాబద్ధమైన కుటుంబం అది. అయితే ఆ కాలంలో బడి పంతులకి ఆదాయం తక్కువ.
బతకలేక బడిపంతులు అన్నారు. ఆ విషయంలో మాది చిన్న కుటుంబమైనా మేము ఉన్నది ఒక నగరంలో కాబట్టి బంధువుల తాకిడి ఎక్కువగా ఉండేది. హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళకి ఎన్నో ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ ఖర్చులు కూడా బాగా అయిపోయేవి. ఒక స్టేజ్కి ఎట్లా వచ్చిందంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మా నాన్న బాధపడడం చూశాను. ఎందుకంటే పుస్తకాలు కొనాలన్నా, డ్రెస్సులు కొనాలన్నా, ఫీజులు కొనాలన్నా ఆయనే కొంత అంటే ప్రాబ్లం చెప్పలేక అన్నాడు. అప్పుడు అనిపించింది మనం కూడా ట్యూషన్ అనేది ఒకటి మొదలు పెడితే బాగుంటుందని. నేను 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ చేరకముందు ఈ ప్రైవేట్ ట్యూషన్స్ నేను స్టార్ట్ చేశాను. అది ఆ రంగం. అప్పటి నుండి అనర్గళంగా ఉపాధ్యాయ రంగంలో నేను చాలామంది ప్రశంసలు పొందాను. నాకు బోధించిన టీచర్లు కూడా ముక్కున వేలేసుకొని, అమ్మా నువ్వు కూడా ఇంత బాగా చెప్తున్నారు, అందరూ నీ దగ్గరికే వస్తున్నారు, అదేంటి ప్రభు అంత బాగా చెప్తున్నావని వాళ్ళు కూడా ఆశీర్వదించిన జీవితం నాదమ్మా.